నీ ఇరుకు ఇబ్బందులలో నీ దేవుని సన్నిధిని ఆశ్రయించు. నీ నిందలలో ప్రభువుని ఆశ్రయించు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపద కాలములలో ఆపదలో నిన్ను ఒడ్డెక్కించే దేవుడు. నీ అప్పులు ఆపదలు కావచ్చు, నీ కోర్టు సమస్యలని ఆపదలు కావచ్చు, నానా విధాలైన శోధన శ్రమలు కావచ్చు. నువ్వు ఆయన ఆశ్రయించితే ఆయన నీ సమస్య నుండి విడిపించగలడు. అందుకనే కదా ప్రపంచమంతా యేసయ్య వెంటపడుతుంది. అందుకనే కదండి ప్రపంచమంతా యేసు వెంట పడుతుంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారో, మీకు తెలుసో తెలీదో, ఎవరైతే యేసయ్యను ద్వేషించారో అష్టాది వర్ణాలు, ప్రతి జాతి ప్రజలలో నుండి యేసయ్యను ఆరాధించే ప్రజలున్నారు. ఈ మధ్య కాలంలో ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చూస్తున్నాం. ఏమిటంటే ఒకప్పుడు రహస్య క్రైస్తవులుగా ఉండి, ఒకప్పుడు దేవుని నమ్ముకొని అన్ని జనుల్లో చర్చికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళకుండా కూడా కొంతమంది లైవ్ చూస్తూ ప్రభువుని ఆరాధిస్తున్న సహోదరులు విస్తరిస్తున్నారు. ఎందుకంటే ఆయన దగ్గరకు రాకుండా ఎవడు ఆపలేడు. ఎందుకంటే తన ప్రజలకు ఆయన మేలు చేస్తున్నాడు, తన ప్రజలను ఆయన దీవిస్తున్నాడు, తన ప్రజలను ఆయన స్వస్థపరుస్తున్నాడు, తన ప్రజలను ఆయన ఆపదలో ఒడ్డెక్కిస్తున్నాడు. దేవుడు కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పగలరా? రెండు చేతులే